ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే, ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ముందుగా అక్క చెల్లెళ్లకు మరియు మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి ఈ నెల 10వ తారీఖున చలో గన్ కా పార్క్ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మరి ఈ నెల 10వ తారీఖున జరగబోయేటువంటి గన్ పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఈరోజు పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తామని, 20,000 రూపాయల పెన్షన్ నెలకిస్తామని, గుర్తింపు కార్డులు కానీ, బస్సులో ఉచిత ప్రయాణం కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు కానీ, మరి ఉద్యమకారుల సంక్షేమానికి మరి సంక్షేమ మండలి ఏర్పాటు చేసి వారికి న్యాయం చేస్తామని మరి చెప్పడం జరిగింది. మరి అధికారంలోకి వచ్చి 25 నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఆ ఊసే లేదు, మరి ఆ ప్రకటన లేదు. మరి ఇటీవల మరి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మరి ఫిబ్రవరిలోనే మరి ప్రభుత్వం ద్వారా కమిటీ వేస్తాం, మరి ఉద్యమకారుల హక్కుల కోసం మా ప్రక్రియ మొదలు పెడతామని చెప్పినప్పటికీ మరి ఫిబ్రవరి దాటింది, ఇది మార్చి నెలకు వచ్చింది. మరి ఆ ఇచ్చిన ప్రకటన ఏమైందని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు కూడా మరి ఉద్యమకారుల హక్కులను కాపాడుతాం, మరి ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పడం. మరి ఆ చెప్పిన మాటలు ఏమైనాయని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మరి రాబోయే అసెంబ్లీ సమావేశంలోనైనా మరి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలపైన చర్చించి మరి ప్రభుత్వం ఒక కమిటీ వేసి మరి ఉద్యమకారులను గుర్తించే విధంగా మరి కమిటీ ద్వారా మరి ఉద్యమకారులకు న్యాయం చేయాలని చెప్పి మరి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈనాడు మరి జైలుకు పోయిన వాళ్ళు ఉన్నారు, అదేవిధంగా మరి కేసులైన వాళ్ళు ఉన్నారు, బైండవర్లు అయిన వాళ్ళు ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది, లక్షలాది మంది కూడా భాగస్వాములు అయిన వాళ్ళు ఉన్నారు. మరి ఏ విధంగా వాళ్ళకు మరి న్యాయం చేస్తారో మరి దాని విధి విధానాలు ఏంటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రభుత్వం ఏదో తూతూ మంత్రంగా మరి మేము ఇచ్చినామని చెప్పుకోవడం కాకుండా అందరికీ న్యాయం చేయాలి. లేకపోతే మాత్రం మరి ఉద్యమకారులందరూ ఒక్కటే మరి మీ ప్రభుత్వం మీద పోరాటం చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇప్పటికైనా మరి ఉద్యమకారుల ఆకాంక్షలు కానీ వారి హక్కుల్ని కాపాడకపోతే మాత్రం మరి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు తప్పవని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.